కాస్త ఓపిక పట్టు. ఏదో రోజు మీ అమ్మని మాత్రమే కాదు, విత్ మీనాక్షి కిడ్నాప్ అవుతారు. ఇలాంటి టైంలో మా నాన్న ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు. పద వెళ్దాం. పద గౌతమి, పద. రాయ్, నోరు జాగ్రత్త. ఇంకొక మాట మాట్లాడావో ఏం చేస్తానో నాకే తెలీదు. అమ్మ నీ దగ్గరే ఉందని నాకు తెలుసు. వదులు తమ్ముడు. ఆవేశపడినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. అమ్మని కిడ్నాప్ చేసి ఎంత నాటకం ఆడావు బ్రదర్. రాయ్, కన్న తల్లిని కిడ్నాప్ చేయడానికి నేను ఇలా గాలికి పుట్టలేదురా. అలాంటి ఆలోచనలు నీకొస్తాయేమో, నాకు రావు. భలే జోకులేస్తావు బ్రదర్. తల్లి మీద అంత మమకారం ఉన్నోడివి ఒట్టు తీసి గట్టు మీద ఎలా పెడతావురా? రేయ్, నోటికొచ్చినట్టు వాగావో ప్రాణాలు తీసేస్తాను. రేయ్, ఒక్కసారైనా మనిషిగా మాట్లాడరా. ఒక్క రోజైనా మనిషిగా బతుకు. అవకాశం దొరికింది కదా అని నిందలేస్తే ఆ దేవుడు కూడా నిన్ను క్షమించడు. నిందలు కావు బ్రదర్, నిజాలు. లాజిక్ లేకుండా ఈ బలరాం ఎప్పుడూ మాట్లాడ్డావు. మీనాక్షిని వదిలించుకునే క్రమంలో అమ్మ నీకు అడ్డుగా ఉంది. పైగా ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్న టైంలో తాళి తీసి నీ పెళ్ళాం మెళ్ళో వేసింది. మీ బంధం ఇంకా స్ట్రాంగ్ అయింది. అది తెంచాలన్నా, మీనాక్షిని గెంటించాలన్నా అమ్మని తప్పిస్తే నీ పని సులువవుతుందనుకున్నావు కదూ? చంపేస్తానురా. ఏంట్రా నువ్వు నన్ను చంపేది? వదలరా నిన్ను. రేయ్, చంపేస్తానురా నిన్ను. రేయ్, క్రిష్ క్రిష్ ఏంటి క్రిష్ ఇది? వీడేం మాట్లాడుతున్నాడు తెలుసా? నిజం మాట్లాడుతున్నాను. రే బలరాం, అమ్మే కనిపించకుండా పోయింది. తను ఎప్పుడు ఇంటికి వస్తుందని ఎదురు చూస్తుంటే మీరు ఇలా కొట్టుకోవడం ఏంట్రా? ఎందుకు బాబు ఇలా చేస్తున్నారు? మీ ఇద్దరు ఏకమై అక్కని వెతుకుతారనుకుంటే మీ ఇద్దరు ఇలా కొట్టుకుంటే అమ్మ ఎలా దొరుకుతుంది? వీడేం బాగుతున్నాడు తెలుసా? మీకు దండం పడతాను, వదిలేయండి. రాయ్, ఇంకొకసారి నా విషయంలో గానీ నా కుటుంబం విషయంలో గానీ తల దూర్చావో చంపేస్తాను. రైట్, పోరా. ఎవడికి తెలియదు నీ బాగోతాం.
పద గౌతమి, ఈరోజు వాడు నేను తేల్చుకుంటాను. గౌతమి రా, అక్కడే ఆగిపోయావి. మీనాక్షి, నాకేదో భయంగా ఉంది. వాడు అసలే రాక్షసుడు. నీకేదైనా జరగరాంది జరిగితే? వాడు రాక్షసుడని తెలుసు కాబట్టే నా జాగ్రత్తలో నేనున్నాను. మీనాక్షి, ఇక్కడికొచ్చే ముందే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళు కూడా మనల్ని ఫాలో అవుతున్నారు. పోలీసులు వస్తున్నారా? అవును, ఎలాగైనా మా అత్తయ్యని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. పద. రే పాపిరెడ్డి, రే పాపిరెడ్డి, రే పాపిరెడ్డి. రే, ఎక్కడ్రా మా అత్తయ్య? చూడు, నీ పగ నా మీద, నీ కక్ష నా మీద. నువ్వు మనిషివైతే నన్ను చంపు, అంతేగాని మా అత్తయ్య గారు ఏం చేశారా? ఏంటే తెగరెచ్చిపోతున్నావు? రెచ్చిపోవడం కాదురా, మా అత్తయ్య ఎక్కడుందో చెప్పకపోతే చచ్చిపోతావు. ఏంటి దాని నోటికొచ్చుడు బాగుతుంది? ఏంటిదంతా? రే, తనని అడిగితే ఏం చెప్తుందిరా? నువ్వంటేనే నిలువెల్ల అసహ్యం నింపుకుంది. నీ చావును కల్లారా చూసైనా మా అత్తయ్యని తీసుకెళ్లాలని ఆశపడుతుంది. అందుకే నన్ను నీ దగ్గరికి తీసుకొచ్చింది. ఊసిన డాక్టరు అదేం మాట్లాడుతోంది, ఏం జరుగుతోంది, అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఎవర్రా నీ డాక్టర్? పచ్చినెత్తురు తాగే నువ్వు నా తండ్రివి కాదు, నేను నీ కూతుర్ని కాదు, అసలు నువ్వు మనిషివే కాదు. గౌతమి! గౌతమినే మాట్లాడుతున్నాను. నీ అంతు చూడ్డానికి వచ్చిన గౌతమిని. మర్యాదగా అపర్ణ గారు ఎక్కడున్నారో చెప్పు. పోలీసులు వస్తున్నారు, పారిపో. నిన్నేరా? అపర్ణ గారిని ఎక్కడ దాచావో చెప్పు. 1 minute లో మీరంతా మక్క మార్చాలి, పారిపోండి. రే, నీకు పగ చల్లారకపోతే మీనాక్షిని చంపేయి. అప్పటికి నీ కక్ష తీరకపోతే నన్ను చంపేయి. కొని అపర్ణ అంటే వదిలే. త్వరగా పారిపోండి. మాట్లాడవేరా? ఏంటి బుజ్జమ్మ ఇది? ఎవడ్రా బుజ్జమ్మ? ఎక్కడ్రా మా అత్తయ్య? ఎవడ్రా నీకు బుజ్జమ్మ? బుజ్జమ్మ అండి, బుజ్జమ్మ. చెప్పరా మా అత్తయ్య ఏం చేశావో? చెప్పరా, చెప్పు, సమాధానం చెప్పరా, చెప్పు. మా అత్తయ్య ఎక్కడ చెప్పు. ఎక్కడ్రా మా అత్తయ్య? రేయ్, చెప్పరా? ఎక్కడ? చెప్పు. ఏం చేశావు? చెప్పరా మా అత్తయ్య ఏం చేశావో? చెప్పరా, రేయ్, చెప్పు. సమాధానం చెప్పరా, చెప్పు. చెప్పరా.
మీనాక్షి 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 ఆపరండి మీనాక్షి మీనాక్షి కూర్చో గౌతమి మీనాక్షి మీనాక్షి నీకేం కాలేదుగా మీనాక్షి నీకేం కాలేదుగా మీనాక్షి సార్ పాపిరెడ్డి వాళ్ళు పారిపోతున్నారు. Come on, search! మీనాక్షి మీనాక్షి ఏం కంగారు పడుకో మీనాక్షి. ఎస్ఐ గారు సారీ అండి, లోపల మొత్తం వెతికాం, ఎవరూ లేరు. మనల్ని మిస్లీడ్ చేశారు. కమాన్. మీనాక్షి నాకు తెలిసి వాడు ప్లేస్ మార్చుంటాడు, అందుకే అపర్ణ ఆంటీ కనిపించలేదు. బాధపడుకో మీనాక్షి, ఆంటీకేం కాదు. ఖచ్చితంగా ఆంటీ ఎక్కడుందో తెలుస్తుంది. థ్యాంక్స్ గౌతమి, కన్న తండ్రిని కూడా చూడకుండా నాకింత సాయం చేస్తున్నావు. నీ మేలు మర్చిపోలేను. ఏంటి మాటలు? నువ్వు చేసిన దాంతో పోల్చుకుంటే నేను చేసిందే పాటిది. పద పద. కనకం, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం లేదండి, ఏం లేదు. ఏం లేదంటున్నావు, మరి కన్నీళ్ళేంటి? 5 నిమిషాలకోసారి అన్నీ మర్చిపోయే మీకు ఏం చెప్పి ఏం ప్రయోజనం? ఆరుస్తారా తీరుస్తారా? ఏంటి అలా అంటావు? నువ్వు బాధపడేది వదిన గురించేగా. పిచ్చి కనకం, అన్నీ మర్చిపోతాను గాని ఆ అన్నం పెట్టిన వదిన ఎలా మర్చిపోతానే? బాధపడ కనకం, వదినకి ఏం కాదు, నవ్వుతూ ఇంటికి తిరిగి వస్తుంది. ఏంటోనండి, అక్క లేదన్న బాధ కన్నా క్రిష్ బలరాముల గొడవ నాకెక్కువ బాధ కలిగిస్తోంది. ఇద్దరు కలిసి తల్లి గురించి ఆలోచించాల్సింది పోయి పెళ్లి ఎలకల్లా పోట్లాడుకుంటున్నారు. అది నాకు అర్థం కావట్లేదు. ఈ గొడవలన్నిటినీ చూస్తుంటే
ఇంటికేదో శని పట్టట్టు అనిపిస్తుంది కనకం. ఏ నరుడి కన్ను ఇంటి మీద పడింది అనిపిస్తుంది. నరుడు కన్ను కాదండి, ఆ దేవుడు చిన్న చూపు చూస్తున్నాడు, చిన్న చూపు చూస్తున్నాడు. నువ్వు చెప్పింది నిజమే కనకం, నిజమే. కనకం, కనకం, ఏమైందే కనకం? కనకం, ఏమైంది? ఏమైంది? రక్తం అండి, రక్తం, రక్తం. పిన్ని, ఏమైంది? క్రిష్, క్రిష్, రక్తం, రక్తం రా. రక్తం. ఏమైంది?